కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ శాఖ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరాలని డాక్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను అర్బన్ ప్రాంతంలోని మల్కాజ్గిరి ముదిరాజ్ భవనంలో పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత ప్రారంభించారు. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పోస్టల్ శాఖ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా జీవిత బీమా, మనీ బ్యాక్ పాలసీ, చిన్నారులకు శిశు పథకాలు, మహిళలకు పొదుపు పథకాలతో పాటు యాక్సిడెంట్ పాలసీ ప్రారంభించడం జరిగిందని శ్రీలత వివరించారు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు తీసిపోని విధంగా బీద సామాన్యులు ప్రీమియం కట్టుకునే విధంగా 10 లక్షల యాక్సిడెంట్ పాలసీకి 398 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తే సరిపోతుందని, ఎలాంటి చిన్న యాక్సిడెంట్ కూడా వర్తిస్తుందని చెప్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల సునీత, రాము యాదవ్, ఊరవల్లి శ్రవణ్, కన్యం రాజ్యలక్ష్మి, సునీత, చంద్రశేఖర్ యాదవ్, పోస్టల్ శాఖ అధికారులు, మల్కాజ్గిరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కింద మేము మొత్తం ఆల్ ఇండియాలో ఈ ప్రతి నెల కూడా ప్రతి డివిజన్ అంటే పోస్టల్ డివిజన్లో ఒక 4-5 ఇట్లాంటి అవగాహన సదస్సులు మేము ఏర్పాటు చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా పోస్టల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ప్రజల వరకు అర్థమయ్యేటట్లు వాళ్ళ వరకు మేము ఇవి అందించాలని ఈ సదస్సులు ఆర్గనైజ్ చేశాము. అయితే ఈరోజు ఈ మల్కాజ్గిరిలో మనము ఆర్గనైజ్ చేసిన ఈ సదస్సులో వచ్చిన ప్రజలందరికీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్కి ఒక్కసారి విజిట్ చేసి మేము ఈరోజు డిస్కస్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి కూడా వారు తెలుసుకొని వారి సద్వినియోగం చేసుకోవాలి, మా సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మా రిక్వెస్ట్ చేసామన్నమాట ఈ ప్రోగ్రాం ద్వారా. అయితే కార్పొరేటర్స్ అందరూ వచ్చారు. సో వారి సహకారంతో కూడా ఇది ముందుకు వెళ్తుందని మేము ఆశపడుతున్నాం. ఈ ప్రోగ్రాం అది మెయిన్గా మా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఆఫీస్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మర్చిపోయారు. సెకండ్ థింగ్ ఏంటంటే లెటర్స్ డెలివరీ చేసేవాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు అని. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో మనం బాగా పార్సల్ డెలివరీ ఎక్కువ అయిపోయింది, డెలివరీ లోడ్ కూడా చాలా పెరిగిపోయింది. సిటీలో మేము చాలా భారంతో మన పోస్ట్మెన్ పనిచేస్తున్నారు. చాలా మెయిల్ వస్తుంది, వాల్యూమ్, స్పీడ్ పోస్ట్, పార్సల్ పెరిగిపోయింది. అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ మెయిల్స్ మా దగ్గర కౌంటర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమేమంటే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి కాకుండా సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్, ఆధార్ సర్వీస్, పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, ఇంకా కామన్ సర్వీస్ సెంటర్స్ కూడా మేము ఆపరేట్ చేస్తున్నాము. సో ఈ సర్వీసెస్ గురించి ప్రజల వరకు మేము అందించడానికి ఇట్లాంటి ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లాగా దీన్ని ఆర్గనైజ్ చేసాము. దీనికి మా స్టాఫ్ అంతా కలిసి రోడ్ షోస్, ర్యాలీస్ కూడా దే హ్యావ్ taken out, and these rallies will continue, and they will also put up some outdoor counters wherever the request is there. Outdoor counters లో కూడా ఇంకా చేయాలని ఈ నెలంతా పర్టికులర్లీ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో అది మా ప్లాన్ అయ్యింది. భారతదేశ ప్రజల జీవన శైలిలో అంతర్భాగం పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్టల్ డిపార్ట్మెంట్ అంత ట్రస్ట్ ఉంది. ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులనే కాదు, పోస్టల్ డిపార్ట్మెంట్ పార్టీలందరూ కూడా మా అందరిలో ఉంటారు. కాబట్టి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వైపు చూస్తాం. చాలా అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ట్రస్ట్ అని ఏర్పడుతుంది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది బేసికలీ చాలా అంటే మొబైల్ ఏటీఎం, ఆయన ఒక మొబైల్ ఏటీఎం. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, పోస్ట్ మ్యాన్ ఫోన్ చేసి చెప్తే మీ ఇంటికి 10,000 రూపాయల వరకు ఆధార్ ఐడెంటిఫికేషన్ మీద మీరు మళ్ళీ ఏం సైంటిఫిక్ చేయాల్సిన అవసరం ఉండేది. మొబైల్ డబ్బు పెడితే చాలు 10,000 ఇస్తారు. అంటే మీ అకౌంట్ ఉండాలి, పైసలు ఉండాలి. మీ అకౌంట్లో పైసలు ఇస్తారు, లేకపోతే అది కూడా